నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. భారత క్రికెట్ జట్టుకు ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది. సొంత గడ్డపై వరుస పరాజయాలతో పరువు పోగొట్టుకుంటోంది. న్యూజిలాండ్ చేతిలో 0-3తో ఘోరంగా ఓడిపోయిన భారత్కు ఇప్పుడు దక్షిణాఫ్రికా చేతిలోనూ 0-2తో ఘోర పరాభవం తప్పలేదు. దీంతో ఇది కెప్టెన్సీ వైఫల్యమా లేక కోచ్ గౌతమ్ గంభీర్ వైఫల్యమా అనే చర్చ మొదలైంది. ఈ విపత్కర పరిస్థితుల్లో విరాట్ కోహ్లీని క్రికెట్ అభిమానులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. భారత టెస్ట్ క్రికెట్లో ఆయన ప్రతిభను అభినందిస్తున్నారు. విరాట్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని క్రికెట్ దిగ్గజాలు సైతం గుర్తు చేసుకుంటున్నారు. ఇకపోతే టెస్ట్ మ్యాచ్ల విషయానికి వస్తే పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీలో ఆడిన 68 టెస్టుల్లో భారత్కు ఏకంగా 40 మ్యాచ్ల్లో విజయాలు అందించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత జట్టును 7వ స్థానం నుంచి నెంబర్ 1కు తీసుకువెళ్లిన ఘనత కోహ్లీదే. అతని కెప్టెన్సీలో భారత్ సొంత గడ్డపై 8 ఏళ్లలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా ఓడిపోలేదు. ఈ కాలంలో కేవలం టెస్టుల్లోనే భారత్ ఓడిపోయిందంటే కోహ్లీ ట్రాక్ రికార్డును అర్థం చేసుకోవచ్చు. అయితే 2022లో వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంతో కలత చెందిన కోహ్లీ టెస్ట్ జట్టు సారథ్యాన్ని కూడా వదులుకున్నాడు. అప్పటి నుంచే భారత జట్టు పతనం ప్రారంభమైంది. కోహ్లీ లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. టెస్ట్ మ్యాచ్లకు కోహ్లీ తెచ్చిన కల ఏంటో కూడా ప్రపంచం మరోసారి గుర్తు చేసుకుంటోంది. స్వదేశంలో పిచ్లను మనకు అనుకూలంగా మార్చుకోవడం వల్లే వరుస విజయాలు సాధిస్తోందని కోహ్లీ హయాంలో భారత జట్టుపై విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు ఏమైందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. స్పిన్కు అనుకూలించే మన పిచ్లను మన స్పిన్ బౌలర్ల కంటే ప్రత్యర్థి స్పిన్నర్లే బాగా వాడుకుంటున్నారు. భారత జట్టు వరుస వైఫల్యాలకు కోచ్ గౌతమ్ గంభీర్దే బాధ్యతని అభిమానులు ఆరోపిస్తున్నారు. కోహ్లీ, రోహిత్ శర్మలకు పొమ్మన లేక పొగబెట్టిన గంభీర్ యువ జట్టుతో ఎలాంటి ఫలితాలు సాధించలేకపోతున్నాడని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. మన పిచ్చులపైనే మన బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు తీరు చూసి విరాట్ కోహ్లీ విలువను అందరూ గుర్తు చేసుకుంటున్నారు. గంభీర్కు గుడ్ బై చెప్పాల్సిందని క్రికెట్ ప్రేమికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే భారత జట్టు పరిస్థితి మరింత దిగజారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.